శారీని ఏంటి ఇలా కట్ చేసింది అనుకోకండి. ఇది కట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. రీజన్ ఏంటి అంటే ఈ శారీకి బ్లౌజ్ పీస్ అనేది సపరేట్గా వచ్చింది. వీడియోలో చూపిస్తున్న క్లాత్ ఉంది కదా, వేరే క్లాత్, అది బ్లౌజ్ పీస్ అనమాట. కానీ ఈ కస్టమర్ అడిగిన హ్యాండ్స్ మోడల్కి ఆ బ్లౌజ్ పీస్ అనేది సెట్ అవ్వదు. శారీకి పట్టు అంచు వచ్చింది. ఆ పట్టు అంచు హ్యాండ్స్కి వస్తే బాగుంటుంది అని చెప్పి శారీలో కట్టు చెంగు వైపు ఏదైతే అంచు ఉందో ఆ అంచు హ్యాండ్స్కి సరిపడినంత 2 హ్యాండ్స్కి ఎంత సరిపోతుందో అంత నేను కట్ చేసేసి అక్కడ ఆ పట్టు అంచు ఉన్న ప్లేస్లో ఈ బ్లౌజ్ పీస్ని స్టిచ్ చేశాను. బ్లౌజ్ పీస్ రఫ్గా ఉంది, గుచ్చుకుంటుంది అని చెప్పి ఈ లైనింగ్ని కూడా వేసి స్టిచ్చింగ్ చేశాను. ఇలా స్టిచ్ చేసుకుంటే శారీ కట్ చేయడం వల్ల శారీ పాడవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. మనం నీట్గా స్టిచ్ చేసుకుంటే శారీ అనేది ఏమీ పాడవదండి. చాలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. కానీ నీట్గా స్టిచ్ చేసుకొని ఒక్కసారి ఐరన్ చేసేసుకున్నామంటే మనకి శారీ అనేది నార్మల్గా ఉంటుంది. కానీ శారీకి ఈ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు ఖర్చులు అనేవి పైకి కనిపించకుండా, దారాలు లేకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా స్టిచ్ చేసుకున్నాము అంటే కనుక మనకి ఈ శారీ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. బట్ బోర్డర్ మాత్రం చేంజ్ అవుతుంది, అంతేగాని సపరేట్గా ఇది జాయిన్ చేసినట్టు మాత్రం కనిపించదు. అయితే ఇది పైకి కనిపిస్తే నీట్గా ఉండదు కదా అనుకోవచ్చు. ఇది పైకి కనిపించదండి, ఎందుకంటే కట్టు చెంగు వైపు పై వైపున నేను కట్ చేశాను. ఇది మనకి శారీ కట్టుకునేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదనమాట. ఈ మాత్రం మాకు తెలియదా నువ్వు చెప్పాలా అనుకోకండి. బిగినర్స్కి కొంతమందికి తెలియదు కాబట్టి వీడియో షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.